దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ సమయం, ఈ సదుపాయము, ఈ ప్రత్యేకమైన కేటగిరీ మనకు అనుకరించాడు దేవుడు. అందుకే మనం ప్రత్యేకముగా జీవించాలి. మనము ఆయన ఫాలోవర్స్గా, క్రైస్తవులుగా పిలువబడ్డారు మన పితరులు. కానీ మనం ఆయనను వెంబడించే వారంగా ఉండాలి. నన్ను వెంబడించేవాడు తను తాను తగ్గించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి కదా అన్నాడు దేవుడు. ఆ విషయంలో మనము ఆ దేవాది దేవునితో ఏకీభవించాలి. టుడేస్ గాడ్స్ ప్రామిస్, ఇది నా వాగ్దానం. యోబు గ్రంథం 14వ అధ్యాయము 7వ వాక్య భాగము 8వ వాక్య భాగము. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చునని, దానికి లేత కొమ్మలు వేయునని నమ్మకము కలదు కదా. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు ముద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చునని, దాని లేత కొమ్మలు మళ్ళీ వేయునని మనందరికి తెలుసు కదా అంటున్నాడు దేవుడు. అంతగా దీన్ని మనం అబ్జర్వ్ చేయము. చెట్టు నరకబడము, కేవలం మొద్దు మాత్రమే కనబడము, అన్ని దినములు చక్కగా ఉన్న చెట్టు లేకపోవడము, మళ్ళీ కొన్ని దినాల తర్వాత అదే మొద్దుల నుంచి మళ్ళీ లేత కొమ్మలు మొలవడము, ఇదంతా క్యాజువల్గా జరగడము చూస్తాం మనం. అంతగా దాన్ని మనం పట్టించుకోలేం. చెట్టు కదా, అలాగే ఉంటుంది దాని పద్ధతి అనుకుంటాం. కానీ దేవుడు దానితో మనల్ని పోలుస్తున్నాడు. వృక్షము నరకబడిన తర్వాత అది చిగుర్చును కదా, దాని లేత కొమ్మలు మళ్ళీ వేయును కదా, దాని వేరు భూమిలో పాతదైపోయినా, దాని అడుగు ముద్దు మంటిలో చీకిపోయినా కూడా నీటి వాసన మాత్రం చేత అది చిగుర్చును. నీరు దానికి చాలా ప్రాముఖ్యం. లేత మొక్కల వల్ల అది కొమ్మలు వేయును. నీ జీవితము, నా జీవితము అలాంటిదే. దేవుని వాక్యము లేకుండా నువ్వు చిగుర్చలేవు, ఫలించలేవు, అభివృద్ధి చెందలేవు. నువ్వు స్పిరిచువల్గానైనా, ఫైనాన్షియల్గానైనా, మెంటల్గానైనా, ఏ విధంగానైనాను దేవుని వాక్యం అంటే దేవుడు లేకుండా మనము స్టాండ్ అవుతున్నామంటే మన దారి సీద నరకమే అని గమనించాలి. కనుక మన ఆత్మీయ జీవితంలో వృక్షం నరకబడిన తర్వాత అది మళ్ళీ చిగురుస్తున్న నమ్మకం ఎలా కలిగిందో, మన ఆత్మీయ జీవితంలో యేసుతో మనం చేసే ప్రయాణంలో మనం కూడా ఎన్నో విధములుగా, ఎన్నో పరిస్థితులలో, ఎన్నో విషయాలలో నరకబడిన వృక్షం లాగానే అయిపోతాం. మన చాప్టర్ క్లోజ్ అన్నట్టుగా ఉంటుంది. యోబు లాగానే, అబ్రహాం గారు లాగానే, ఇస్సాకు లాగానే, యాకోబు లాగానే, యోసేపు లాగానే, దావీదు గారు లాగానే, దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో లాగానే, ఎస్తేర్ లాగానే, మొర్దెకై లాగానే, వీళ్ళందరి లైఫ్ స్టైల్ చాప్టర్ క్లోజ్ అన్నట్టుగా అనిపించింది తప్ప దేవుడు జోక్యం కల్పించుకొని వారి జీవితాల ద్వారా ప్రపంచానికి నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పగలిగాడు దేవుడు. ఇప్పుడు నీ విషయము అలాగనే చూస్తున్నాడు. ఈ చాప్టర్ క్లోజ్ అని అనుకుంటున్నావు, లేదా నీ పని ముగించబడ్డది, నువ్వు అంతే సంగతిని చూసేవారు అనుకుంటున్నారేమో. కానీ నీటి వాసన చేత ఆ మట్టిలో చీకిపోయిన మొద్దు ఎలా చిగురించిందో అలాగనే నీ జీవితము చిగురింపచేసే దేవుడు నీతో ఉన్నాడు. నీటి వాసన మాత్రం చేత అది చిగుర్చును, లేత మొక్క వల్ల అది కొమ్మలు వేయినట్లే అంతకంటే ఎక్కువగా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. అయితే నీరు అనే వాక్యము, నీరు అనే వాగ్దానము, ఆజ్ఞ నీలో ఉందా? నువ్వు వాటిని ఫాలో అవుతున్నావా? వాటిని నమ్మగలుగుతున్నావా? నీరు అనే పరిశుద్ధాత్మ విధేయత చూపిస్తున్నావా?
ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఏమై ఉంటిమో, ఇప్పుడు ఏమై ఉన్నామో, అది దేవుని కృపను బట్టి ఉన్నామా, మన టాలెంట్ని బట్టి ఉన్నామా చెక్ చేసుకొని మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. నరకబడిన వృక్షం ఎలాగుందో పరిస్థితి, నీ పరిస్థితి అలాగే ఉంటే డోంట్ వర్రీ. అయితే వాక్యమును నమ్మండి, వాగ్దానముపై ఆధారపడండి, ఆజ్ఞను గైకొనండి. దేవుడు అలాంటి కృప అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలనైనా. ఇది నా వాగ్దానం కై చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.